ఇండియా నుంచి చదువుకోవడానికి వచ్చి బాగా చదువుకొని మంచి జాబులు సెట్ అయ్యి మన తెలుగు వాళ్ళు హాస్టల్లో మన ఆంధ్ర వాళ్ళు రెస్టారెంట్ పెట్టారు. పైన చూడండి అన్ని ఏర్పాటు చేశారు. అట్లానే అంబియన్స్ క్రియేట్ చేసి లైక్ మంచి ఫీల్ వచ్చేసారు. ఇట్లా మేము ఇక్కడ తిన్నాము. ఈ హోటల్ అయితే మా వైఫ్ కి చాలా బావాచి రెస్టారెంట్కి వచ్చాము. ఇండియన్ రెస్టారెంట్. మా ప్లేట్ కూడా ఖాళీ అయిపోయినాయి. బ్రేక్ఫాస్ట్ మాత్రం చాలా బాగుంది. మేము చాలా హోటల్కి వెళ్ళాము. ఇది మాత్రం బెస్ట్ ఉందండి. ఇది మన తెలుగు వాళ్ళదే. ఇది హోటల్ కూడా చూపిస్తాను. వాళ్ళతో కూడా మాట్లాడతాను. గానే ఉంటారు వాళ్ళు. ఇక్కడికి వచ్చి చదువుకొని మాస్టర్స్ చేసి ఆ తర్వాత హోటల్స్ పెట్టి ఎలాంటి హోటల్ పెట్టారు, ఎలా డెవలప్ అయ్యారు మొత్తం. మన ఆంధ్ర వాళ్ళు పెట్టిన హోటళ్ళు, బారు, మొత్తానికి మన విజయవాడ వాళ్ళు పెట్టినటువంటి రెస్టారెంట్ చూపిస్తున్నాను. ప్రతి ఒక్క పీస్ చాలా జాగ్రత్తగా చాలా బాగుంది. ఫుడ్ కూడా తిన్నాను, చాలా బాగుంది. కన్ఫామ్ నాకు నచ్చింది. ఇట్లా అన్ని ఏర్పాటు చేశారు. పైన ఉంది. అట్లానే ఇప్పుడు మనం చూస్తున్నది బార్. సో లోపలికి వచ్చేసరికి సీటింగ్ కూర్చోటానికి, బార్లో కూర్చోడానికి అటువైపు దాని సీట్లు కూడా చాలా బాగుంది అనమాట. ఇక్కడ మంచి చూడండి ఎలాంటి ఈ సీట్లు పెట్టారనమాట. సీటింగ్ ఫెసిలిటీ ఉంటుంది. దాని కూర్చొని యాక్చువల్గా ఏంటంటే కొంతమంది ఇక్కడ వచ్చి కూర్చుంటారు. అలా వాళ్ళకి కావాల్సిన కంప్లీట్ గా తాగేస్తుంటారు. అంటే ఎవరిదైనా అక్కడ కంట్రోల్ గా ఉంటారండి. అలాగని సీట్లు, సీటింగ్ కెపాసిటీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ కూర్చోవచ్చు. పార్టీలు కూడా చేసుకోవడానికి చాలా బాగుంది అనమాట.